ఆదివాసీల అభిమానంతో అక్క చెల్లెలు అందరూ ఆ నీళ్లు ఈ నీళ్ళు తాగి గొంతుపోయింది నాది. మీకేమైంది? గట్టిగా ఇక్కడ నినాదం ఇస్తే ఢిల్లీకి చేరాలి. సమస్య పరిష్కారం ఇప్పుడు ఢిల్లీ పాలకుల చేతిలో ఉంది కాబట్టి అంత గట్టిగా రండి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, చట్టబద్ధులైన ఎందుకు తొలగించాలన్నది చెప్తా. నేను ముందుగా ప్రకృతిలోని పంచభూతాలకు నమస్కరిస్తూ ఈరోజు అమాయకమైనటువంటి అడవిని నమ్ముకొని బతికినటువంటి ఆదివాసీ బిడ్డలు పెట్టుకున్నటువంటి సభకి మరి ఎటువంటి వాతావరణంలో గాలిదిమ్ములు రాకుండా, వర్షాలు రాకుండా వచ్చేటప్పుడు బాలకుమార్ నుంచి చిన్న చిన్న చినుకులు పడ్డప్పుడు నేనన్నా ఇది ఆశీస్సులే, మనకి వాతావరణం చల్లగా అయిపోతుంది. ఎండలలో రోహిణీ కార్తె ఎండలలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు మీరు అందరూ కూడా. కాబట్టి పొద్దున్నే మేము తుడుగంప రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అనుకుమార్ తోటి కలిసి గుంజేడు ముస్లమ్మ పూజలు చేసుకున్నాం. తల్లి కరుణించు, సభ విజయవంతం చేయని అక్కడ చేసినాం. తర్వాత చుంచవారి ఇంటి వెలుపు బాలకుమార్ స్వామి దగ్గరికి వెళ్ళి మడగూడెంలో కూడా ఇట్లా దగ్గరికి వెళ్ళగానే ఒక మబ్బు వచ్చింది, ఆగిపోయింది. మైపతి అరుణ్ కుమార్ కాలేజ్ దిగొచ్చిండు. సార్ ఇది పవర్ఫుల్ సార్ అన్నాడు. అట్లా ఈ ప్రాంతంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, మధ్య భారతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోయత్తూరు ఇలవేల్పులు దాదాపు 700 పైన ఇలవేల్పులు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ కులాం తోటి ఇవన్నీ కూడా ఏమంటారంటే పేరు పెట్టిన వేరు వేరు మీరు విడగొట్టి విభజించి పాలన సిద్ధాంతం అంటారు. కానీ ఇవన్నీ కూడా మొత్తం కోయత్తూరు కింద వస్తాయి, మొత్తం ఇంక్లూడింగ్ నాయక్పూర్ తో సహా మొత్తం కూడా ఒకటే జాతి, కోయత్తూరు జాతి అంతా కూడా గోండు వాన భూములు కాబట్టి గోండ్స్ అన్నారు వాళ్ళని. అంతగా మించి వేరే ఏం లేదు. మనమంతా ఒకటే, మనమంతా అడవి బిడ్డలమే. కాబట్టి ఈ సందర్భంగా మరి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఎండలు వచ్చారు కాబట్టి మీ అందరికి ముందుగా నమస్కరిస్తూ, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యులు, పెద్దలు అందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే మళ్ళీ అన్ని చదివినట్టే మళ్ళీ మీకు మరి ఇబ్బంది అయితే చదువు వాళ్ళకేమో మళ్ళీ బాధపడుతుంది. కాబట్టి పేరు పేరున శిరస్సు వంచి వేదిక మీద ఉన్నటువంటి వారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి వారందరికీ కూడా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున శిరస్సు వంచి పాదాబంధనలు చేసుకుంటూ, ఇక్కడ మనం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ గారు చెప్పినటువంటి ఒక మాట గుర్తు చేసుకోవాలి. మనం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టాలి. ఇవాళ ఆదివాసీ సమాజం కూడా ఆలోచన చేయండి. ఎవరైతే మన హక్కుల్ని దోచుకుంటున్నారో 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు ప్రకటించిన మొన్న మన మీటింగ్ ప్రకటించగానే సెప్టెంబర్ 18 నుంచి అంటే స్వర్ణోత్సవాలు చేస్తారంట వాళ్ళు. మనము సెప్టెంబర్ 18 నుంచి కార్యాచరణ ఉంటుంది. ఎవడు అడ్డు వచ్చిన ఆగదది. ఖచ్చితంగా లంబడం తొలగించేంత వరకు ఈ ప్రాంత పులిమేరలు 5వ షెడ్యూల్ పులిమేరల నుంచి దాటి వరకు తరిగి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవడన్నా సరే ఈ తెగలో పుట్టిన వాడు కుట్టు పటేళ్లు ఇంకా కుట్రలు చేస్తే మాత్రం ప్రాంతంలోనే పొంద పెట్టడానికి కూడా వెనుకాడమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోరాట వీరుడు, మనకి సముద్రంలో కెరటాలు పడిలేస్తే అన్నట్టు జోడేఘాట్ నుంచి మొదలైనది నినాదం, చట్టబద్ధులైన లంబాడిని తొలగించాలని చెప్పేసి అక్కడి నుంచి మొదలై హైదరాబాద్ సరూర్ నగర్ లో లక్షలాది మందితో చేసినాం. లేచింది, మళ్ళీ పడిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన 2019 డిసెంబర్ 9కి మళ్ళీ లేపినాం. అలాగా 1,00,000 మందితోటి మోడీ గారి దృష్టి తీసుకెళ్ళినాం. మళ్ళీ పడిపోయింది అన్నారు. కరోనా ఇటువంటి కారణాలతోటి మన దాంట్లో జాతిలో కూడా కొంత కరోనా కూడా ఉంది రోగం, దాంతో పడిపోయింది అనుకున్నారు. మళ్ళీ తిప్పికొట్టి 2025 సెప్టెంబర్ 28న భద్రాచలంలో పార్టీ రాజకీయాలు జెండాలకు అతీతంగా, సంఘ విభేదాలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంటికి 100 రూపాయలు వేసుకొని వేలాదిగా తరలిస్తే గోదావరి తల్లి మీద పిచ్చి మీద ఉన్నటువంటి పిచ్చి కూడా ఊగింది. ఆ రోజు మీరు చూసే ఉంటారు. మొత్తం కూడా మళ్ళీ కుర్తి పటేళ్ళు మళ్ళీ పడిపోయింది అనుకున్నారు. సముద్రంలో కెరటం పడిపోదు, ఏదో ఒక రోజు సునామీ లాగా ముంచెత్తబోతుంది. దానికి సూచన సంకేతమే ఈ రోజు మన యొక్క పాకాల కొత్తగూడ తుడుందెబ్బ మరి యువ నాయకత్వం ఆధ్వర్యంలో డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యం చేసినటువంటి పోరుకేక. ఇక మీకు అర్థమై ఉంటది, ఈ సునామీ దగ్గరలోనే తీరం చేరింది. ఇప్పుడు ఇక్కడ పాకాల కొత్తగూడ
డిసెంబర్ 9 నాటికి మానుకోట చేరుతుంది. ఖచ్చితంగా 50 సంవత్సరాల దోపిడీ స్వర్ణోత్సవాలని ఎవరైతే ప్రకటించారో వాళ్ళని సునామీలో ముంచి వదలబెట్టడం మాత్రం ఖాయం. దీన్నేమి మేమేమి వేరే రకాలుగా హింసాత్మకంగా చేస్తాము, దాడి చేస్తాము, ఇవేం లేవు. ప్రజాస్వామ్యంగా చేస్తాము, రాజ్యాంగ పరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము, సాంస్కృతిక పరంగా చేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఉద్యమంలో నాలాంటి ఉద్యములు కాదు, రిటైర్డ్ అయినటువంటి ఉన్నత స్థాయినటువంటి ఆ తరం ఉద్యోగులు కల్తి విరమల గారు కావచ్చు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు, కుర్సం సీతారామ గారు రిటైర్డ్ ఏఎస్పీ గారు కావచ్చు, మెట్ల బాబు రిటైర్డ్ సిఐ గారు కావచ్చు, అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యమంలో ఉన్నత ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, ఇవాళ యువ నాయకత్వంలో పిహెచ్డి చేసినటువంటి మన మైపతి కుమార్ గారు, సాగుని బాబురావు గారు, అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్, యువ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరం కలిసి సమాలోచన చేస్తున్నాం. ఇంకా సమాచారాన్ని పూర్తిగా తీసుకొని వచ్చినాము. సమయం లేదు కానీ వాళ్ళ లమ్మడోళ్ళది మొత్తం కూడా ఈ బ్యాగ్ లో ఉంది. మొత్తం ఇప్పుడు ఖచ్చితంగా సమయం లేదు కానీ మానుకోటలో పూర్తి స్థాయి వాళ్ళ భాగవతం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులు, భూములు, సంస్కృతి, సమ్మక్క సారలమ్మ గద్దెని కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె మేము కబలిస్తూ ఉన్నారు. మొన్న ఏమన్నారంటే ఒక 1000 బండ్లు వేసుకొని వచ్చి ఈ సభనంట అడ్డుకుంటామన్నారు. గుంజేయడం అవసరం లేదా? దాడతారా వాళ్ళు? దాడతారా? మేము కాదు, ఆ తల్లి దాటలేదు అక్కడ. కాబట్టి మేము ఎంత అమాయకంగా ఉంటామో, మౌనంగా ఉంటామో, మా జీవితం మేము గడుపుతామో, ఒకవేళ మా జాతి అస్తిత్వానికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇవాళ పోరుకేక వినిపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ దోచుకునే వాళ్ళకి కాదు, దోచుకునే దొంగలకి సహకరించేటువంటి పార్టీలు కూడా మీరు నిజాన్ని గ్రహించాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని శిరస్సు ఉంచి పెడుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మీరు తక్షణమే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఈ యొక్క సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం మనం, అంతెందుకు పోలీస్ శాఖ వారు మన సభ జరగడానికి వాళ్ళు ప్రత్యేకంగా మనందరికీ కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, ఎస్పీ గారిని మొదలుపెట్టి హోంగార్డ్ వరకు. కానీ ఆ డిపార్ట్మెంట్ లోనే హోంగార్డ్ నుంచి ఐజీ వరకు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? నా డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో, ఎలక్ట్రిసిటీ కరెంట్ డిపార్ట్మెంట్ లో కింది స్థాయి హెల్పర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఎన్ని వందల మంది ఉన్నారు వాళ్ళు? ఆఖరికి ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి దాతలు మొత్తం కోయలైతే, ఈ ప్రాంత కొత్తగూడ పెద్దలిస్తే సభ పెట్టుకోవడానికి ఒక ప్రిన్సిపాల్ నిన్న ఒక రోజు మొత్తం సతాయించిండు. పెట్టుకోవడానికి వీళ్ళు అన్నాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం, పీసా చట్టం ప్రకారం తీర్మానం చేసి ఉన్నత అధికారుల్ని మెప్పించి, ఎస్పీ గారిని, పివి గారిని మెప్పించి ఇవాళ సభ పెట్టుకున్నాం. మీరు గనక ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు కనుక చేస్తే గుంజేడు ముస్లమ్మ దాటరు, ములుగు ఘట్టం సెంటర్ దాటరు, ఇటు ఇల్లెందు బొచ్చాయిగూడెం దాటరు, మీరు దంపంపేటలో స్వయం గంగులు ఉన్నటువంటి బంజారా దాటరు. మీరు తర్వాత మిమ్మల్ని లోపల చేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆదర్శ కేసు ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా ఏదైతే అఫిడవిట్ ఉందో, మీరు ఇప్పటికే మాకు చాలా సార్లు ఆర్టీఐ ద్వారా కేంద్ర గిరిజన శాఖ కావచ్చు, మరి అదేవిధంగా మిగిలినటువంటి ఉన్నత శాఖలు, ఎస్టీ ట్రైబల్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 342 ప్రకారం ఈ యొక్క లంబాడీలు మేము కలపలేదు. కానీ 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఒక జియో ద్వారా వీళ్ళు ఎస్టీ రిజర్వేషన్ పొందుతుందని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి పేపర్లు మా బ్యాగులో ఉన్నాయి. ఇంకా ఈ ఆధారాలే మీరు సుప్రీంకోర్టు ఇస్తే ఖచ్చితంగా ఒక్కరోజు విచారణలోనే వీళ్ళ చట్టబదిలీ అనే అంశం మట్టబడవుతుంది. అప్పుడు దొరెవడు దొంగెవడు తేలిపోతుంది. పోలీసులు కూడా ప్రశాంతంగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబో రోజుల్లో మళ్ళీ 2017, 2018, 2025, 2026, 2027, 2030, 2040, 2050 100 సంవత్సరాల స్వర్ణోత్సవాల దాకా ఆగే ఓపిక లేదు. వాళ్ళ ముగింపు కౌంట్ డౌన్ సెప్టెంబర్ 18 నుంచి మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 18 నుంచి ఆదివాసీ 9 తెగల సమాజంలో ఉన్నటువంటి అన్ని తెగల నాయకుల్ని, అన్ని సంఘాలు కలుపుకొని
తూందప్పని పెద్దన్న పాత్రలో పెట్టుకొని తూందప్ప సైన్యంతో డిసెంబర్ 9 నాటికి మానుకోట ముట్టడి చేసేస్తాము. మీరు గనక ఆ లోపు గనక మా న్యాయాన్ని మీరు ఒప్పుకోకుంటే ఈ యొక్క రాష్ట్రంలోని దేశంలోని పార్టీలు ఆదివాసుల వైపుగా ఆలోచన చేయకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే మీరందరూ చాలా ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మరి ఎక్కడో ఇంత మజ్జిగ పోసారు, నీళ్లు పోసారు, ఏదో తాగారు. కానీ మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క పోరాట స్ఫూర్తికి మీ అందరికి కూడా శిరస్సు వంచి మరొకసారి పాదాబంధన చేసుకుంటూ, మీరందరూ కూడా వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్పండి, సెప్టెంబర్ 18 నుంచి కార్యాచరణ పడిస్తాము. అశ్వాబాద్ లో కావచ్చు, నల్లమల కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గర్జన కావచ్చు. చివరికి డిసెంబర్ 9 నాటికి ఈ యొక్క కెరటాలు లేచి లేచి బలం పుంజుకొని ఉప్పెనలాగా మారి ఒకే సునామీ దెబ్బ కొడితే మానుకోట గడ్డ నుంచి ఏమైతారు చెప్పండి. ఏం గారా? నమ్మకం రావట్లేదు మీకు? ఇంకా రావట్లేదా? లేకపోతే ఏమైతారు? ఇప్పుడు తొలగిపోతారా? చట్టబదలేని లంబాలు, చట్టబదలేని లంబాలు. జై ఆదివాసి, జై జై ఆదివాసి. ముఖ్యంగా సభ నిర్వహించినటువంటి తూడెంప రాష్ట్ర మండల యొక్క కొత్తగూడ గ్రామ సభ్యులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుపెట్టి ఆ యొక్క సభ్యుడు యొక్క పాకాల కొత్తగూడ సభ్యుడి వరకు, అదేవిధంగా ఆదివాసీ ఆడబిడ్డలు ఇవాళ, ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నామో సగం మంది మహిళలే వస్తున్నారు బిడ్డల కోసం. కాబట్టి వారికి చిన్నపిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, వీరందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ జై ఆదివాసి, జై ఆదివాసి, జై తుడుందెంప. థ్యాంక్ యూ సార్.